మా తాతగారు. వీళ్ళనైతే మనం కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం, ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ అడుగు. అమ్మమ్మ గారు మీ పేరేంటి? నా పేరు గొల్లపూడి ఉష. నేనేమో డిగ్రీ బిఏ స్పెషల్ తెలుగు పాస్ అయ్యాను. ఓకే. తాతగారు మీరు? నా పేరు గొల్ల డి రఘురామ శాస్త్రి. నేను బీకామ్ డిగ్రీ పాస్ అయినాను. నేను ఒంగోలు గవర్నమెంట్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయినాను. నాకు పెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఒంగోలు నుంచి హైదరాబాద్ మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ఇక్కడే ఉంటున్నాము. ఓకే, హాబీస్ అడగమ్మా. మీ హాబీ ఏంటి? నా హాబీస్ ఏంటంటే ఇంట్లో మామూలుగా వంటలు చేసుకోవడం. నేను హౌస్ వైఫ్ని. నేను డిగ్రీ చదువుకున్నా కూడా మా వారు మా అత్తగారు వాళ్ళేమో నన్ను ఉద్యోగాలు అవేం వద్దు, ఇంట్లో పిల్లల్ని సంసారాన్ని చక్కదిద్దుకొని ఉండమని చెప్పడంతో నేను అంత చదువుకున్నా కూడా నేనేం ఉద్యోగానికి దానికి వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే ఇంట్లో మామూలుగా వంటలు అవి చేసుకుంటూ పొళ్ళు, అనేక రకాల పొళ్ళు, అనేక రకాల పచ్చళ్ళు, ఇన్స్టెంట్వి, ఊరగాయ పచ్చళ్ళు, అట్లా అన్ని రైస్ ఐటమ్స్ కానీ దోశలు కానీ అన్ని రకాలు అన్నీ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా దేవుడివి పారాయణలు అవన్నీ చదువుకుంటూ అడుగు బాబు. మీ హాబీస్ ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అన్ని ఆటలు ఆడుతుంటాను. నేను జిమ్ చేసేవాళ్ళు. జిమ్లో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అన్నీ చేసేవాడిని. కాలేజీలో ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేసేవాడిని. ఇంకా క్రికెట్, బ్యాడ్మింటన్ కూడా ఆడేవాడిని. బాగా పిల్లలతో సరదాగా గడిపేవాడిని. నైస్. యా, ఓకే. సో ఇంకొక క్వశ్చన్, మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో మీకు బాగా గుర్తుండిపోయేది ఫస్ట్ మీ అమ్మమ్మ. భవ్య? మేము ఫస్ట్ చిన్నప్పుడేమో మేము అక్కడ గుంటూరులో చూకుల శ్రీనివాసరావు గారని మా అమ్మమ్మ గారు వాళ్ళు మా తాతగారు వాళ్ళు ఉండేవాళ్ళు బ్రాడీపేటలో. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. మా తాతగారు అమ్మమ్మ గారు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏ వస్తే అవన్నీ కొనిపెడుతూ అవే ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంత ప్రేమగా అభిమానంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఓకే, తాత నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒకటి చెప్పు. చిన్నప్పుడు ఎలా స్పెండ్ చేశారు, ఎలా స్వీట్ మెమరీస్ ఏమున్నాయి? ఎన్నో వస్తువులు పోతుండేవి, మళ్ళీ వెంటనే ఆ వస్తువులు నాకు దొరుకుతుండేవి. అన్నీ వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటుండేవాడిని. ఏ వస్తువులు? పెన్సిల్స్, పెన్ను, పుస్తకాలు అన్నీ పోతుండేవి. గడియారం, పెన్ను కూడా పోతుంది. అన్నీ మళ్ళీ వెంటనే దొరుకుతుండేవి. ఇంకా వాళ్ళ నాన్నగారు ఏమనేవాళ్ళు? మా నాన్నగారు ఇంటికి రాగానే అవి ఇవి పారేసావు, నీకు ఎవరు కొని పెడతారు, ఎప్పుడు బోళ్ళంత డబ్బులు పెట్టి జాగ్రత్తగా ఉంచుకోకర్లేదా, ఎందుకు పారేసావని మా నాన్నగారు ఇంటికి రాగానే దెబ్బలు ఆడేవాళ్ళు. నేను భయపడేవాడిని. 2 దెబ్బలు కూడా నన్ను పీకేవాళ్ళు. అప్పటి నుంచి భయం పుట్టి అన్ని వస్తువులు జాగ్రత్తగా ఏది పారేసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేవాడిని. అట్లా నా చిన్నప్పుడు లైఫ్ అంతా వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ చిన్నప్పుడు మీరు ఎలా చదువుకునేవారు? నేనేమో చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టెక్కల్లో చదివేదాన్ని. నెక్స్ట్ 6th క్లాస్ ఏమో శ్రీకాకుళంలో చదివాను. తర్వాత 7th, 8th అవన్నీనేమో పార్వతీపురం చదువుకునేదాన్ని. 9th, 10th ఏమో సాలూరులో చదువుకున్నాను. ఓకే, సో మీకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏమో సాలూరు గవర్నమెంట్ కాలేజీ. నెక్స్ట్ డిగ్రీ వచ్చేటప్పటికి శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటూ ఉండేదాన్ని. అంటే మా ఫాదరు మా మమ్మీ వాళ్ళు ట్రాన్స్ఫర్ల మీదట ఇట్లా ఇన్ని ఊర్లు తిరగాల్సి వచ్చేది. మీ పేరెంట్స్ గురించి చెప్తారు? మా పేరెంట్స్ ఏమో మీ అమ్మగారు? మా మదర్ ఏమో మ్యూజిక్ టీచర్ వెంపటి ఉమాలక్ష్మి గారు, స్కూల్లో జాబ్ చేస్తుంటూ ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఏమో తహసీల్దార్ గారును జాయింట్ కలెక్టర్గా చేస్తూ ఉండేవాళ్ళు. వెరీ నైస్. చూసావు భవ్య, ఎంత బాగా చదువుకున్నారు. ఇప్పుడు మీ తాతగారిని అడుగుమ్మా.
చిన్నప్పుడు ఎలా చదువుకునేవారు? చిన్నప్పుడు బాగా కంబైన్డ్ స్టడీగా మేమందరం కలిసి మా ఇంట్లోనే చదువుకుంటుండేవాళ్ళం. తెల్లవారుజాము 4 గంటలకు లేచి అన్ని పుస్తకాలు ముందేసుకొని అన్నీ చదువుకుండేవాళ్ళం. అయితే అప్పుడు మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుండేది, చదువుకోగానే అన్నీ గుర్తుండేది. ఆ విధంగా హోంవర్క్లు అన్నీ కూడా మాకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇచ్చినవన్నీ ఇంటి దగ్గర కూర్చొని శ్రద్ధగా అన్నీ రాసి చూపిస్తుండేవాడిని. సమయానికి అన్నీ చూపించాను కాబట్టి మా లెక్చరర్లు కానీ టీచర్లు కానీ నన్ను ఎంతో అప్రిషియేట్ చేసి మెచ్చుకున్నాను. భవ్య, నువ్వు కూడా అలాగే చదువుకోవాలమ్మా, ఓకేనా? హోంవర్క్స్ అన్నీ నువ్వు కూడా అలా కంప్లీట్ చేసుకొని బాగా ఎర్లీ మార్నింగ్ బాగా చదువుకోవాలి, ఓకే? మీకు ఇష్టమైన వంటకం ఏమిటి? ఫుడ్ ఐటమ్స్లో మీరు ఏవేవి ఇష్టపడతారు? నేను ఎక్కువగా టమాటా రైస్ ఒకటి ఇష్టపడతాను. ఊరగాయల్లో కోకోనట్ రైస్, మాగాయ ఊరగాయ అది బాగుంటుంది. పచ్చళ్ళు, పచ్చళ్ళు. కూరల్లో ఏమి ఇష్టం? గుత్తి వంకాయ. గుత్తి వంకాయ. ఓకే, మీకు మీ ఫుడ్ ఐటమ్స్ అడుగు బాగా. నాకు గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టము. పులిహోర కానీ, కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్ కానీ, టమాటా రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఇవన్నీ కూడా నాకు మొదటి నుంచే చాలా ఇష్టం. ఓకే ఓకే, అన్ని గారెలు అన్ని ఇష్టం. ఎమ్మి రెసిపీస్ అన్నమాట. ఓకే, పిల్లలతో మీరు గడిపిన ఇష్టమైన జ్ఞాపకాలు ఏంటి మీకు? మనవాళ్ళు, భవ్య మనవరాలతో, మీతో అంటే మీ కిడ్స్ జనరేషన్తో? అంటే ఎక్కువగా మేమున్న ఊరికి వస్తుండేవాళ్ళు మా కూతురు మనవరాలు వాళ్ళు, కొడుకు కోడళ్ళు పిల్లలందరూ. మామ అక్కడికి రా, అమ్మమ్మ ఇక్కడికి రా అని చెప్పి అంటుండేవాళ్ళు. మా ఊర్ల దగ్గర కొత్తపట్నం సముద్రం అది బీచ్ ఉండేది, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. వాళ్ళకి ఇష్టమైన వంటలు అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. నైస్. ఓకే, మీరు? మా మనవడు, 2 మనవాళ్ళు నాకు. మా అమ్మాయి డాక్టర్ మనవరాలు ఒక అమ్మాయి. వాళ్ళు ఒంగోలు వచ్చినప్పుడు ఎంతో స్పెండ్ చేసేవాళ్ళం. మేము శ్రీశ్వర్కి వెళ్ళేవాళ్ళం. అది కాక చెరువు ఉన్నది మాకు. ఆ చెరువు దగ్గర పెద్ద పార్క్ ఉంది. ఆ పార్కులో బాగా స్పెండ్ చేసేవాళ్ళం. అక్కడ ఏదో హాయిగా గడిపి పిక్నిక్ అన్ని చూసి మళ్ళీ ఇంటికి అక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దేవుణ్ణి చూసి దర్శనం చేసుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం. సో మీకు ఇష్ట దైవము ఎవరు? నేనేమో టీవీలోని బాలకృష్ణ ప్రసాద్ గారని, ఆయన నాకు గురువుగా నేను భావిస్తూ ఉండేదాన్ని. టీవీలో పాటలు విని 30 కీర్తనలు అవి ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను టీవీలోని. అంటే మీకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి? నా అన్ని దేవుళ్ళు అనుకుంటారు. మీకు అడుగు భవ్య, తాతగారిని అడుగు. ఇష్టదైవం, మీకు ఇష్టమైన దైవం? నాకు ఇష్టమైన దైవం మొదటి నుంచి షిరిడి సాయినాథుడు. షిరిడి సాయినాథుడిని నమ్ముకున్న తర్వాత భగవంతుడే అన్నీ మనకు అనుకూలంగా చూశాడు. అందువల్ల అంటే ఆయన మంచి కాన్ఫిడెంట్ నాకు. అందువల్ల ఏదనుకున్నా ఏది చేసినా భగవన్నామ స్మరణతోటే నేను చేస్తాను. అందువల్ల అన్ని సులభంగా తేలిగ్గా నాకు అయిపోతుంటాయి. ఓకే, మీరు ఒక శ్లోకం చెప్తారా ఏదన్నా దేవుడివి? సౌందర్య శ్లోకం చెప్పండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నెక్స్ట్ క్లాప్స్ భవ్య. సెకండ్ వన్. మీరు ఏదన్నా శ్లోకం అడుగు. సాయినాథుడు దేవుడివి. బాబాది స్వరూపాయ సర్వేశ్వరాయ సద్గురునాథాయ సద్బోధకాయ సద్గుణాకారాయ సౌఖ్యప్రదాయ తస్మై సాకారాయ సాయినాథాయ. ఓకే, ఇంకా పాట లాస్ట్లో పాట పాడతాను. పాట ఇంకా మళ్ళీ లాస్ట్లో చేద్దాం. ఓకే, సో మీరు ఎవరికైనా సహాయం చేశారా? ఎనీ హెల్ప్? నేనైతేనేమో
ఈ పెళ్లి కాని పిల్లలందరికీ ఒక మంత్రం లాంటిది చెప్పాను. ఆ మంత్రం మా ఊర్లో చెప్పగలరా? ఒంగోలులోని చెప్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అంటే ఇప్పటికీ ఉష గారు మీరు చెప్పారు కాబట్టి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పడము, తర్వాత నేను నేర్చుకున్న విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, సౌందర్య అమ్మవారి శ్లోకాలు చాలా మందికి చెప్పుకుంటూ వచ్చాను. మీరు చెప్పడం వల్లే మాకు చాలా బాగా వచ్చిందండి. మీరు చెప్పే విధానం అది చాలా బాగున్నది అని ఇంకా చెప్పాను. మీరు ఆ మంత్రం చెప్తారా? ఇప్పుడు చెప్పకూడదు అలా. ఇప్పుడు అలా డిస్క్లోజ్ ఇప్పుడు అట్లా చేయకూడదు. చెప్పకూడదు. పర్సనల్గా గురుముఖంగా చెప్పు. గురుముఖంగా నేర్చు. తాతనాడు హెల్ప్ ఎవరికన్నా చేశారు అడుగు. హెల్ప్ ఏమైనా చిన్నప్పుడు చేశారా? మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాతో ఎంతో ఎముకలుగా కలిసిపోయి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు మేము చాలా సహాయం చేశాము, వాళ్ళు మాకు చేశారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం, కలిసిపోయి సొంత బ్రదర్స్ లాగా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఓకే. సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారు? మీరు సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారు? మేము ఎక్కువగా మా సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే మా తాతగారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళము. మా తాతగారి ఇంట్లో మాకు మా మామయ్య గారి పిల్లలు, మా సూర్పిండి అనే ఆమె, మేము అందరం ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. సినిమాలకు వాటికి తీసుకెళ్తూ ఉండేది మా పిన్ని. అట్లా కాలం గడుపుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. తాతను అడుగు. చెప్పు. సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ సమ్మర్ చేశారు? హాలిడేస్లో మేము స్నేహితులు అంతా కాలేజీలో చదువుకునే వాళ్ళం అంతా కలిసి చుట్టుపక్కల అనేక ఊర్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ బాగా స్పెండ్ చేసి అన్నీ చూసుకొని ఎంతో ఆనందంగా గడిపి మరలా ఇంటికి వచ్చి అందరము ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. ఓకే, నైస్. సో మీకు ఎప్పుడైనా భయం అనిపించిందా? భయం లాంటి సంఘటన ఎప్పుడైనా లైఫ్లో? నాకెప్పుడు మీకు భయం అనేది ఎప్పుడు face లేదు. చేయలేదు? ఎప్పుడు దైవ చింతనలోనే ఉండడం, ధైర్యంగా ఉండు. దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు భయం అనేది లేదు. తాతను అడుగు. భయం నాకెప్పుడు భయం అనేది లేదు. చిన్నప్పటి నుంచి ధైర్యంగానే మంచి సాహసంగా ఉండేవాడిని. ఒకవేళ ఏ కారణం చేతన్నా భయం అనిపించినప్పుడు నేను ఆటోమేటిక్గా దైవనామస్మరణ చేసుకుంటాను. అందువల్ల నేను ధైర్యంగా సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సురక్షితంగా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాను. ఓకే. సో ఇప్పుడు భవ్య వాళ్ళకి టీవీ, మొబైల్స్ ఇలా హాలిడేస్ స్పెండ్ చేస్తారు కదా, మీరు ఎలా గడిపేవాళ్ళు? మీకు టీవీ, మొబైల్స్ ఏం లేవు కదా మీ కాలంలో? అప్పుడు మాకైతే పూర్వకాలంలో ఈ టీవీలు అవన్నీ ఏమి ఉండేవి కావండి. మాకు ఆల్ ఇండియా రేడియో అని అది ఉండేది. ఇంట్లో అవే ఏమన్నా హరికథలు, ఏమన్నా దేవుడు భక్తి ఛానల్స్ కానీ అవే వింటూ ఉండేవాళ్ళు. ఓకే. తాతను అడుగు. భవ్య తాత ఎలాగా టీవీ, మొబైల్స్ లేనప్పుడు ఎలా చిన్నప్పుడు స్పెండ్ మాకు టెలివిజన్లు కానీ కంప్యూటర్లు కానీ ఏమీ లేవు. మా నాన్నగారు మొదటి నుంచి మాకు రేడియో పెట్టి అన్నీ వినిపించేవాళ్ళు. అందులో పంట సీమలు, అనేక సంగీత కార్యక్రమాలు, సినిమాలు, పాటలు అనేక రకాలు వస్తుండేవి. వాటిని విని మేము పిల్లల కార్యక్రమాలు వస్తుండేవి, సంగీత చిత్రాలు వస్తుండేవి. అవే చూసి ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అది ఓకే. సో మీ మ్యారేజ్ జరిగినప్పుడు మీకు సరదా సంఘటన ఏమన్నా ఉన్నదా? మీ మ్యారేజ్ టైం అప్పుడు ఏదన్నా ఫన్నీగా ఏమన్నా జరిగాయా? ఏదో తోచింది చెప్పు. మంచిగా ఫన్నీగా ఏం జరిగాయి? మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటుండేవాళ్ళం. ఓకే. మీకేమన్నా ఉన్నాయా ఫన్నీ మాకు థింగ్? వివాహం జరిగినప్పుడు క్షేమంగా వివాహం జరిగింది. అక్కడ మాకేమి ఇబ్బంది లేదు. హాయిగా బస్సులో వెళ్ళాము. అందరం బస్సులో క్షేమంగా తిరిగి వచ్చాము. ఇంటి దగ్గర అన్నీ కూడా చేసుకున్నాము. అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా మా గుంటూరులో జరిగింది కదా మీది? గుంటూరు ఇంటి బయట పందిరి వేసి చేశారు. చేశారు. అందరూ చుట్టాలు వచ్చారు. ఇంటి దగ్గర వ్రతం కానీ కార్యక్రమాలు, భోజనాలు అన్నీ చాలా బాగా జరిగాయి. ఓకే. సో మీ కాలంలో వస్తువుల ధరలు ఎలా ఉండేవి, రేట్స్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎలా ఉన్నాయి? అప్పుడు పిల్లలకి ఎలా ఉండేవి? ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉండేవి? అప్పుడు అంతా రూపాయిని, ₹1 బిళ్ళలు, అట్లా చిన్న చిన్న రాగి నాణాలు అట్లాంటివే ఉంటూ ఉండేవి. చాలా తక్కువలో ఉండేది. చాలా 5 పైసలు కూడా ఏదైనా వచ్చేది. కొనాలంటే ₹10
రూపాయలు పెడితే 3 వస్తువులు వస్తుండేవి. మ్మ్. ఇప్పుడు కాలంలో మాత్రం 10 రూపాయలు పెడితే ఏమీ వచ్చేవి కాదు అసలు. మీకు అడుగు రేట్స్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉండేవి? చిన్నప్పుడు ఫుడ్ రేట్ ఎంత ఉంది? చిన్నప్పుడు ప్రతి వస్తువు కూడా చాలా రేటు తక్కువగానే ఉండేది. ఇప్పటి రోజుల్లో కంపేర్ చేసి చూసుకుంటే అప్పుడు చాలా తక్కువగా ఉండేది. కానీ అప్పుడు ఆ డబ్బులు దొరకడమే కొంచెం కష్టంగా ఉండేది. రూపాయి తీసుకొని మేము స్కూల్కి పోతే ఆ రూపాయిలో మాకు జామకాయలు, ఐసు కొనుక్కోవటాలు, పీచు మిఠాయి ఎన్నో అన్నీ వచ్చేవి. ఆ విధంగా డబ్బులు వాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ డబ్బులు దొరకడమే కొంచెం కష్టంగా ఉంది. ఓకే, సో మీ చిన్ననాటి తనంలో సినిమాలు అవి ఎలా ఉండేవి? ఏం చూసేవాళ్ళు? పూర్వకాలం సినిమాలే చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా చేస్తున్నారు. కానీ అప్పుడు యాక్టర్లు వాళ్ళు ఇది ఎస్వి రంగారావు గారు కానీ, గుమ్మడి కానీ, తర్వాత రేలంట్ కానీ, పద్మనాభం కానీ, సూర్యకాంతం కానీ, వాణిశ్రీ, జమున, సావిత్రి యాక్షన్లు అవి చాలా బాగా మీకు చేస్తున్నారు. ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారు? నాకు నాగేశ్వరరావు గారు అంటే బాగా ఇష్టం. బాగుంది. హీరోయిన్ వాణిశ్రీ. ఓకే, ఈ సినిమా ఇష్టమైన సినిమా, ఇంకా ఇష్టమైన హీరో, ఇష్టమైన మేము హీరో. చిన్నప్పటి నుంచి బాగా అప్పుడు వచ్చేటువంటి పాత పాటలు, పాత సినిమాలు, పాత సన్నివేశాలు, పాత కథలు ఎంతో బాగుండేవి. పాటలు కూడా మంచి రచయితలు బాగా రాసేవాళ్ళు. ఆ పాటలన్నీ వినేవాళ్ళం. ఆ పాటలన్నీ కొన్ని మేము నేర్చుకొని కూడా ఇంటి దగ్గర ఆ పాటలు పాడుకుండేవాళ్ళం. ఎంతో ఇదిగా అప్పుడు సినిమాలు మాకు చాలా ఫన్నీగా జరిగిపోయినాయి. ఓకే, ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు? మా ఇష్టమైన హీరో చిరంజీవి, ఎన్టీ రామారావు. ఓ, హీరోయిన్ సావిత్రి గారు. సావిత్రి, జమున. ఓకే, సో మీకు ఏదైనా డ్రీమ్ ఉందా? కళ లాంటిది ఏమన్నా నెరవేరాలి ఇంకా లైఫ్లో, అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? అడుగు భవ్య, అమ్మమ్మ గారిని అడుగు. కోరిక ఏమన్నా, డ్రీమ్? ఇంకా తీర్థయాత్రలు లాంటివి ఇంకా ఏమన్నా? మేము కాశీ, గయా, ప్రయాగ, షిరిడి, తిరుపతి, ఇవన్నీ వెళ్ళారు. అన్ని యాత్రలు వెళ్ళాము. ఇంకా ఏమీ లేదు. పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. ఓ నైస్. మీకు ఇంకేమన్నా ఉందా డ్రీమ్? డ్రీమే ఉంది. మేము నిద్రపోతున్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకందరికీ ఉద్యోగాలు రావాలి, వాళ్ళ చదువులు పూర్తి కావాలి. ఓకే, ముఖ్యంగా ఒక ఇల్లు అంటూ మేము కట్టుకోవాలని ఎప్పుడు అనుకొని పడుకుండేవాడిని. అవే నెరవేరినట్టు, అవే దైవానుగ్రహం అన్న మనకు అనుగ్రహించినట్టు కలుస్తుండేది. పెద్ద కోరికలు ఏం లేవు. అట్లా పెద్ద కోరికలు ఏం లేవు. ఓకే. భగవంతుడు అనుకున్నవి ఇచ్చాడు. ఓకే, ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ లాస్ట్లీ, ఈ తరం పిల్లలకు మీరు చెప్పే సలహా ఏమిటి? ఎలా ఉండాలి మీ ఎక్స్పీరియన్స్లో? ఈ తరంలో అయితే ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీలో పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా టీవీలు చూడడం, ఫోన్లు చూడడం, ఆ అలవాట్లన్నీ మాన్పించడం, మంచి క్రమశిక్షణలో ఉంచడం పిల్లల్ని, వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వడం, మంచి భవిష్యత్ అనేది ఇస్తే వాళ్ళు చాలా బాగుంటారన్న ఉద్దేశం. దేవుడివి అవన్నీ నేర్పిస్తూ, మడి ఆచారాలు అన్నీ మన సాంప్రదాయాలన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఓహో వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, మనము ఇట్లా ఉందామన్న ఉద్దేశంతో ఉంటారని. అందుకని ఓకే, మీరు చెప్పే సలహా ఈ తరం పిల్లలకి? ఏముంది, చిన్నప్పటి నుంచి కూడా ఈ తరం పిల్లలు బాగా చదువుకొని డిసిప్లైన్గా స్కూల్లో కానీ హోంవర్క్లు ఇచ్చినవన్నీ జాగ్రత్తగా చేసుకొని అన్నీ జ్ఞాపకం పెట్టుకొని చదువుకుంటూ తల్లిదండ్రుల విషయంలో మంచి రెస్పెక్ట్గా, పొలైట్నెస్గా ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టి పిల్లలు అనేటువంటి భావనతో వారు ఉండాలి. అది ఓకే, సో అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. భవ్య, ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా నువ్వు అడిగేవి? ఏదన్నా నువ్వు అడగాలనుకున్నవి ఇంకేమన్నా మిగిలాయా? వాళ్ళ చైల్డ్హుడ్ ఏమన్నా అడగాలనుందా? ఏమీ లేదు. ఆల్ క్లియర్? ఓకే, సో ఒకసారి దండం పెట్టు అమ్మమ్మ తాతకి. తాతకి నిలబడి నిలబడి ఒకసారి పెట్టమ్మా దండం పెట్టు. థ్యాంక్ యూ.
బ్లెస్సింగ్స్ తీసుకో. ఓకే, సో ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.